నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబి ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు ప్రాంతంలో నిలిచిన రైలు నుండి పగులు రావడంతో నిలిపివేసిన సిబ్బంది. ఆందోళనతో రైలు దిగిన ప్రయాణికులు. మరమ్మతుల అనంతరం బయలుదేరిన రైలు. చేనేత మగ్గాలు నేసేందుకు ప్రత్యేకంగా వర్క్ షెడ్లు నిర్మించేందుకు చొరవ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాపూరు మండలం భోజనపల్లి పంచాయతీని సందర్శించి చెత్త సేకరణ పరిశీలించి సూచనలు ఇచ్చిన జెడ్పీ సీఈఓ మోహన్ రావు. కూటమి బలోపేతానికి కమిటీ కృషి చేస్తుంది. గూడూరు జనసేన క్రియాశీలక సభ్యుల కమిటీ జాబితాను పరిశీలకులకు అందజేసిన పార్టీ నాయకులు. మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి పొగలు రావడంతో సిబ్బంది నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైలు నుండి దిగేశారు. గంగా కావేరీ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వచ్చాయని తెలుసుకున్న సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. అనంతరం రైలు చెన్నైకు బయలుదేరింది. మగ్గాలు ఇళ్లలో పెట్టుకుని నేయడం చేనేత కార్మికులకు కష్టంగా ఉన్నందున వారి కోసం ప్రత్యేకంగా వర్క్ షెడ్లు వేయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలో చేనేత కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వ్యవసాయం తర్వాత దేశంలో చేనేత పరిశ్రమ 2వ స్థానంలో ఉందన్నారు. చేనేత కళాకారుల కోసం 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను ప్రభుత్వం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా మనకి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ చేనేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం కూడా నాకు గుర్తుంది, మనందరికీ కూడా గుర్తుంది. ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు, మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆసీనమయ్యాము. ఆ రోజు కూడా చాలా సమస్యలు మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని ఈరోజు ఆగస్టు 7న మనం ఇది చేసుకోవడానికి ఒక చరిత్ర ఉంది. ఏదైతే 1905 ఆగస్టు 7న ప్రారంభమైనటువంటి స్వదేశీ ఉద్యమం
స్వదేశీ పరిశ్రమలను ముఖ్యంగా చేనేత కార్మికులను ఆ రోజు ఆగస్టు 7న ప్రోత్సహించింది. ఈ రోజుకి సుమారుగా 120 సంవత్సరాలు అయింది ఆ రోజుని స్టార్ట్ అయింది. దానికి అనుగుణంగానే ఆగస్టు 7న మనము దాన్ని స్మరించుకొని చేనేత దినోత్సవంగా ఈ రోజు మనం జరుపుకుంటాం. తిరుపతి జిల్లాలో సుమారుగా 6,000కు పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటగిరి, శ్రీకాళహస్తి, నారాయణవనం, ఇక్కడ అదేవిధంగా కొద్ది మేరకు పుత్తూరులో కూడా మనకి వరదైపాలెంలో కూడా ఉన్నారు, గూడూరులో కూడా కొంతమంది ఉన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ చేనేతల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. చేనేత ఉత్పత్తులపై ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. చేనేత కార్మికులు, పరిశ్రమలు అధునాతన పద్ధతులు పాటించాలని ఆయన వివరించారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గంగానాథ్, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు, నాయకులు సత్యనారాయణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 265 గ్రామాలు ఎంచుకున్నామని, అందులో భాగంగానే భోజనపల్లి తదితర గ్రామాలను పరిశీలించడం జరుగుతుందని జెడ్పీ సీఈఓ మోహన్ రావు అన్నారు. రాపూరు మండలంలోని భోజనపల్లి గ్రామంలో చెత్త సేకరణను ఆయన పరిశీలించారు. రాపూరు మండలంలోని భోజనపల్లి పంచాయతీని జెడ్పీ సీఈఓ మోహన్ రావు సందర్శించారు. అక్కడ చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి నెల 10వ తేదీ నుండి 15 వరకు జరిగే సర్వేలో భోజనపల్లి పంచాయతీ 33% వెనుకబడిందని తెలిపారు. దీనిపై అధికారులు, సచివాలయ సిబ్బంది, ఉపాధి సిబ్బంది కలిసి ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్యక్రమాల పరిశీలన కోసం భోజనపల్లి అనే విలేజ్కి విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి విలేజ్లో కూడా చెత్త సేకరణ అనే కార్యక్రమం చేయటం జరుగుతుంది. దీంట్లో మన జిల్లాలో 265 విలేజ్లని ప్రస్తుతానికి పైలట్ బ్యాచెస్గా తీసుకున్నాం. దాంట్లో భాగంగా మీ మండలంలో కూడా ఇక్కడ రాపూరు మెయిన్ విలేజ్ అండ్ భోజనపల్లి ఇలా కొన్ని విలేజ్లు తీసుకోవడం జరిగింది. వీటిల్లో కూడా ప్రజల నుంచి ప్రతి నెల మనకి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఈ చెత్త సేకరణ మీద పబ్లిక్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దాంట్లో మన భోజనపల్లి విలేజ్కి కొంత వెనకబడింది, 33% మాత్రమే ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టుంది. కాబట్టి దాన్ని మనకున్న గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల ప్రకారం, కమిషనర్ ఆఫ్ పంచాయతీల ప్రకారం ప్రతి సీఈఓ గారి నుంచి ప్రతి ఎంపీడీఓ దాకా, డిప్యూటీ ఎంపీడీఓ దాకా రోజుకు ఒక విలేజ్ వెళ్ళి ఉదయాన్నే ఆ జరుగుతున్న కార్యక్రమం పరిశీలించడం, అక్కడ ఏమైనా అబ్జర్వేషన్ నుంచి అవి మార్పు చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని 100% పొందడానికి ప్రయత్నం చేయమనేది ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు రావడం జరిగింది. భోజనపల్లి చూసాం, ప్రాక్టికల్గా ఆ విలేజ్కి 4 హ్యాబిటేషన్లు ఉంటాం. చిన్న చిన్న విలేజ్లో ఉండటం వల్ల కొంచెం ఫండ్స్ కూడా అక్కడ తక్కువ ఉండటం వల్ల కొంచెం అవగాహన లోపం ఉంటుంది. దీనికి విలేజ్ లెవెల్లో సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ముందు ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వండి, మీ దగ్గర ఏమేమి గవర్నమెంట్ ప్రశ్నలు అడుగుతారు, దానికి మీరు ఎలా చెప్పాలనేది కూడా ఒకసారి అవగాహన ఇవ్వాలి. అక్కడ ఉన్న లోకల్ టీం, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, యానిమేటర్ కానీ, ఆశా వర్కర్, ఏఎన్ఎం, సచివాలయ సిబ్బంది కలిసి చెత్త సేకరణ జరిగే దాని గురించి, ప్రజల్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం గురించి అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో మనకి ఇదంతా కూడా కార్యక్రమం అంతా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో క్లీన్గా ఉండాలి, మోడల్ ODA+ విలేజ్గా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గూడూరు జనసేన క్రియాశీలక సభ్యుల కమిటీ జాబితాను పరిశీలకులకు గూడూరు జనసేన నాయకులు అందజేశారు. నియోజకవర్గం నుండి 113 పంచాయతీల నుండి ప్రతి గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యుల పేర్లను నియోజకవర్గ పరిశీలకులు శ్రీరామ్, కృష్ణారెడ్లకు, నాయకులు మునిగిరీష్, పేటేటి చంద్రనీల్, నయంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య, రాజశేఖర్, శశి, కృష్ణ, మల్లి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి మనకు శ్రీరామ్ గారు, కృష్ణారెడ్డి గారు పరిశీలకులుగా ఉన్నారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గ్రామ స్థాయిలో జనసేన పార్టీకి బలోపేతంలో భాగంగా ఈ గూడూరు పంచాయతీలో ఉన్నటువంటి 113 పంచాయతీలకు సంబంధించినటువంటి క్రియాశీలక వాలంటీర్ల నియామకం నుంచి మేము గూడూరు నుంచి వారికి అందజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ముందుకు వచ్చేదానికి ప్రతి గ్రామం నుంచి పల్లె నుంచి కార్యకర్తలు ముందుకు వస్తున్నారు.
మేము సైతం అని వారు తమ వంతుగా మేము పార్టీ కోసం శ్రమించి పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి మేము ముందుంటామని జనసేన పార్టీ కోసం పనిచేసేదానికి యువత ముఖ్యంగా వీర మహిళలు వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన దాంట్లో తన పార్టీని ఈరోజు బలోపేతం చేసుకోవడంలో కారణంగా ఈరోజు మనం పెద్దలు శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి మన గూడూరు నుంచి ఈ 113 పంచాయతీకి సంబంధించిన కమిటీని వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిశీలకులు పెద్దలు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ నియామకాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలని వారు కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు. వీళ్ళందరూ త్వరలో ఈ క్రియాశీల సభ్యత్వ నమోదులో భాగంగా అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ క్రియా వాలంటీర్ల నియామకం ప్రతి గ్రామంలో కూడా ఈ క్రియా వాలంటీర్ని గుర్తించి ఆ లిస్టుని రెడీ చేసి కేంద్ర కార్యాలయానికి అందించాల్సిందిగా ఆదేశాలు రావడం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షులు లేకపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు కూడా ప్రతి నియోజకవర్గానికి 4-5 చొప్పున పరిశీలకులని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ప్రముఖ అడ్వకేటు శ్రీరామ్ గారు, అలాగే మా మిత్రుడు చిరంజీవి యువత కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చారు. ముఖ్యంగా మా మిత్రుడు చంద్రనీళ్ళు వారి మిత్రులందరూ కూడా నేను వేరే పనుల మీద ఉన్నప్పటికీ వారు అన్నీ కూడా నియోజకవర్గంలోని ముఖ్యంగా మెజారిటీ పంచాయతీలు గ్రామాలు అన్నింటిలో కూడా ఈ క్రియా వాలంటీర్ల పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి పరిశీలకులుగా వచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి కృష్ణారెడ్డి గారికి అందించడం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రతి గ్రామంలో కూడా అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. కానీ వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి తెలుగంగ ప్రాజెక్టు ఏఈగా పనిచేస్తున్న రాజశేఖర్ అకాల మరణం అందరినీ శోకసంద్రంలోకి నెట్టేసిందని పలువురు అన్నారు. కోట పట్టణంలోని రవినగర్ లో ఉన్న వారి నివాసంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, నాయకులు పనబాక కృష్ణయ్య దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోట పట్టణంలోని రవినగర్ లో పనబాక రాజశేఖర్ సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ బోర్డు సభ్యులు మరియు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, నాయకులు పనబాక కృష్ణయ్య దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు తెలుగంగ జలాలను రాజశేఖర్ సకాలంలో అందించి రైతుల ఆర్థిక తోడ్పాటుకు ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ కన్వీనర్ నరసింహ యాదవ్, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం, మనపాటి రవీంద్రబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి, సూలూరుపేట చెంగాలమ్మ దేవాలయ మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, కొనిదెల మునిగిరి, శేషురెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలంలోని విద్యుత్ కేంద్రం వద్ద మండల సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దు అనే నినాదంతో నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఈకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏరియా కమిటీ కన్వీనర్ తలారి దేవదానం తదితరులు మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఓడూరు వెంకటకృష్ణయ్య, కౌలు రైతు సంఘం నాయకులు షేక్ సిరాజ్, తుమ్మతాటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. వద్దురా బాబు అదాని మీటర్లు, వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు, మా పొద్దురా బాబు పెనం మీద నుండి మనం పొయ్యలోకి పడ్డాము, నమ్మి ఓట్లేసి మన కొంప ముంచుకున్నాము. వాయిదాలు బిల్లులోని వస్తదంట, వాపు ఛార్జీకిది అదనంగా భారమంట, వాపు ఛార్జీకిది అదనంగా భారమంట, ములిగే నక్క మీద తాటికాయ పడ్డదంట. వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు, మా వద్దురా బాబు మీటర్లు, అరే
చెప్పాలి. వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దురా బాబు అదాని మీటర్లు యూనిట్ రేటు గంటకు మారునట్ట. యూనిట్ రేటు గంటకు మారునంట. పొద్దుటేల రాత్రి వేళ బాదుడంట. అవన్నీ ఆ మాటలన్నీ ఏమైపోయినాయో. వీళ్ళు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. రైతులు ఉవ్వెత్తున లేచి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టిన తర్వాత రైతులకి మేము మోటార్లకు బిగిమన్నారు. ఈ రోజు ఈ గృహాలకన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే జనం తిరగబడి ఈ కూడా వ్యతిరేకించేటప్పటికి మేము వద్దన్నోళ్ళకి బిగించం, కావాలన్నోళ్ళకి బిగిస్తామని చెప్పేసి పైకి మాటలు చెప్తూ విద్యుత్ అధికారులను పురమాయించి వాళ్ళకి మాయ మాటలు చెప్పి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము వామపక్ష పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము అంటున్నాం. ఆ రోజు చెప్పిన మాటలు ఏమైపోయినాయని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బిగించేటప్పుడు మీరు బిగించుకోండి, నేను మీకు వచ్చినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో వేస్తానన్నారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంఈఓ మునిరత్నం, సిడిపిఓ ఉమామహేశ్వరి పాల్గొని మాట్లాడారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించడం ఎంతో శ్రేష్టమని తెలిపారు. శిశువు బలంగా తయారవడమే కాకుండా తల్లికి ఎలాంటి వ్యాధులు రావని, ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు దోహదపడుతుందని వారు వివరించారు. చెప్పి అటెండ్ కావడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యంగా మా దగ్గర అంగన్వాడీలో పిల్లలు మనకి 1 నుంచి 1 సంవత్సరం నిండిన పిల్లలు, 2 years నిండిన పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా హాఫ్ ట్యాబ్లెట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళ తల్లులకి ఆశా వర్కర్ మరియు అంగన్వాడీ టీచర్ చెప్పి జాగ్రత్తగా వేయిస్తాము. అలాగే మనకి 3 సంవత్సరాలు నిండిన పిల్లలు అంగన్వాడీకి వస్తారు. కాబట్టి అన్నం తిన్న తర్వాత వాళ్ళకి అక్కడే ఆశా వర్కర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ 400 ఇది వేయొచ్చు. కాబట్టి వాళ్ళకి వేయించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికైనా హెల్త్ బాగలేని వాళ్ళని జాగ్రత్తగా చూసి చేయిస్తాం సార్. ఒక చిన్న ఇదేంటంటే అంగన్వాడీ టీచర్స్కి ఫోన్స్ కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ వాళ్ళకి మీటింగ్ పెట్టుకొని నేను తెలియజేస్తాను సార్. రేపు వాళ్ళందరికీ కూడా సమావేశం పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అలాగే తల్లిపాల వారోత్సవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి సార్. అన్ని అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులు, బాలింతలు, అలాగే మిగిలిన తల్లులను కూడా పిలిచి అవగాహన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి చెప్పారు, తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాదు తల్లికి కూడా ఆరోగ్యానికి మంచిది, ఎటువంటి క్యాన్సర్స్ బారిన పడకుండా కూడా ఉంటారు. ఎప్పుడు మన పిల్లలకి మంచిది మురిపాలు ఇవ్వాలి. 6 నెలల వరకు బిడ్డకి మంచి తాగితే. మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డేగపూడి రామసుబ్బారెడ్డి, రామసుబ్బమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు డేగపూడి పుల్లారెడ్డి, పావని దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు ప్రాంతంలో నిలిచిన రైలు నుండి పగులు రావడంతో నిలిపివేసిన సిబ్బంది. ఆందోళనతో రైలు దిగిన ప్రయాణికులు. మరమ్మతుల అనంతరం బయలుదేరిన రైలు.
చేనేత మగ్గాలు నేసేందుకు ప్రత్యేకంగా వర్క్ షెడ్లు నిర్మించేందుకు చొరవ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ. చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాపూరు మండలం భోజనపల్లి పంచాయతీని సందర్శించి చెత్త సేకరణ పరిశీలించి సూచనలు ఇచ్చిన జెడ్పీ సీఈఓ మోహన్ రావు. కూటమి బలోపేతానికి కమిటీ కృషి చేస్తుంది. గూడూరు జనసేన క్రియాశీలక సభ్యుల కమిటీ జాబితాను పరిశీలకులకు అందజేసిన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.